నమస్తే. కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైలామాలో పడ్డది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. చివరిసారిగా ఆమె గతంలోనే రాజీనామా చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత చివరిసారిగా నాకు ఒకసారి మండలిలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వండి, నా యొక్క రాజీనామాను ఆమోదించండి అని చెప్పేసి మొన్ననే మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ దగ్గరికి వెళ్ళి కవిత ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు మండలిలో తన యొక్క చివరి ప్రసంగాన్ని, ఎందుకంటే ఆమె రాజీనామా చేసింది కాబట్టి ఆమె ఈరోజు ఆమోదం కూడా లభించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన అసెంబ్లీ జరుగుతూ ఉంది, మరో పక్కన మండలి సమావేశాలు జరుగుతూ ఉంటే ఆమె మండలిలో చాలా భావోద్వేగానికి గురైపోయింది. కన్నీళ్లు పెట్టింది, ఏడ్చేసింది బోర్న. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపుగా 10 సార్లు ఆమె కంటి నుంచి వస్తున్నటువంటి నీటిని తుడుచుకునేటువంటి ఆ ప్రయత్నం చేసింది ఆమె. అంటే ఆమెకు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఆమెను చిత్రహింసలకు గురి చేసిందని మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఒక పక్కన పదవుల విషయంలో కానీ, మరో పక్కన పార్టీలో తనకు తగ్గుతున్నటువంటి ప్రాధాన్యం గురించి అనేక రకాలైనటువంటి ప్రస్తావాన్ని అక్కడ మండలిలో ఆమె చెప్పడం జరిగింది. నిజంగా ఆమె మండలిలో మాట్లాడేటువంటి అంశం అది కాదు. అయినప్పటికీ ఆమె చివరిసారిగా మండలిలోనే బీఆర్ఎస్ పార్టీ పతనాన్ని ఆమె కోరుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీని కాపాడేటువంటి వ్యవహారం ఎక్కడ కూడా కనబడట్లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టినటువంటి కల్వకుంట్ల కవిత, సో కేసీఆర్ నాయకత్వంలో ఆమె ఉద్యమం సమయంలో ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణకి. దాని తర్వాత ఉద్యమంలో కొంత పాల్గొనేటువంటి ప్రయత్నం చేసింది. దాని తర్వాత వచ్చినటువంటి అధికారంలో పాలు పంచుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా, ఎంపీగా ఆమె గెలవడం జరిగింది. మరో పక్కన ఆమెకు నామినేటెడ్గా ఆమెకు ఎమ్మెల్సీగా కూడా ఇవ్వడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా సరే ఇన్ని పదవులు అనుభవించినప్పటికీ సైతం కూడా నేను పార్టీ భవిష్యత్తు కోసం మాత్రమే నేను పాకులాడాను. పార్టీ భవిష్యత్తును నా దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను ఆ రోజు నిజామాబాద్లో అందరికీ అన్ని ఎమ్మెల్యేల స్థానాలని గెలిపించేందుకు నాకు యొక్క కృషి ఉంది అని చెప్పేసి చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ నన్ను చాలా మోసం చేసింది, నన్ను మెడలు పట్టుకొని గెంటేసింది, నన్ను పార్టీలకు వెళ్ళి కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు అన్నటువంటి విధంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉంది. ఆమె ఏడ్చుకుంటూ భావోద్వేగానికి చాలాసేపు మండలిలో సైలెంట్ అయిపోయింది. ఆమె ఏం మాట్లాడినప్పుడు కూడా, ఎందుకంటే చివరిసారి కాబట్టి ఎవరు కూడా ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ సైతం కూడా ఇక్కడ కూడా అడ్డు తెలపలేదు. దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల పాటు బీఆర్ఎస్ పార్టీని ఊచకోత కోసింది. ఇక నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఎవరో బొంద పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో అదాపాతాలకు తొక్కాల్సినటువంటి అవసరం లేదు. ఇక అదే కాకుండా ఇదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏవైతే అక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయింది అని చెప్పేసి ఒక కితాబు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంటే ఆమె ఇప్పుడు మాట్లాడిన తర్వాత రేపు ఏమైనా కాంగ్రెస్ పార్టీతో ఏమైనా కలిసేటువంటి అవకాశం ఉంటుందా ఏందనేది మనం చూడాలి తప్పించి ఆమె కాంగ్రెస్ పార్టీలను ఎక్కడ కూడా విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక మళ్ళీ కేసీఆర్ లాగానే పరిపాలన చేసినట్టు ఉంటే ఈ పార్టీ కూడా ఆగమవుతుంది అని చెప్పేసి ఒక చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇక దాని తర్వాత 1969 ఉద్యమం సమయంలో ఉద్యమకారులకి మోసం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మొన్న జరిగినటువంటి మలిదశ తొలిదశ ఉద్యమంలో ఉద్యమకారులకు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా మోసం చేసింది అన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఆమె చెప్తా ఉంది. నాది ఆస్తుల కొట్లాట కాదు, నాది ఆత్మగౌరవ కొట్లాట. లక్ష్మీ నరసింహస్వామి మీద నేను ఒట్టేసి చెప్తున్నాను, మా కుటుంబంలో ఆస్తులదో భూములదో పైసల పంచాయతీ కాదు, పదవుల పంచాయతీ అసలే కాదు, ఆత్మగౌరవంతో ఆత్మగౌరవ పంచాయతీ. నాకు అక్కడ ఆత్మగౌరవం లేకనే నేను బయటకు వచ్చిన నన్ను కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే పార్టీల నుంచి మెడపట్టుకొని నెట్టేసిళ్ళు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేరేళ్లకు సంబంధించినటువంటి ఇసుక దందాలో అమాయకమైనటువంటి దళితులను బలైళ్ళు, అప్పుడు కేటీఆర్ కొంతమందిని అక్కడ లారీలతో తొక్కి చంపించిండు, కొంతమంది సంవత్సరాలు కూడా అక్కర రాకుండా చేసినటువంటి చరిత్ర అప్పుడు బీఆర్ఎస్ పార్టీది. దాంట్లో సైతం కూడా ఇసుక దందాలో అమాయక దళితులు కూడా బలైపోయిళ్ళు. ఆ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చడాన్ని నేను చాలా వ్యతిరేకించిన. అయినా కానీ కొంతమంది మరి సప్పుడు సలహాలతోటి ఏమైనా కేసీఆర్ని మభ్యపెట్టో లేకపోతుంటే పార్టీని ఆగం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చిళ్ళు. తెలంగాణలో ఏం చేశామని చెప్పేసి మనకు జాతీయ స్థాయిలో పార్టీ అవసరం అన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఆమె లేవనెత్తడం జరిగింది మండలిలో. అంటే ఇక్కడ తెలంగాణలోనే అన్యాయం చేసినాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా సాధించలేదు.
అట్లాంటిది మనం జాతీయ స్థాయిలో ఏ విధంగా కొట్లాడతాం, జాతీయ స్థాయిలో ఏ విధంగా మనం ముఖం ఎత్తుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనకు బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మనకని చెప్పేసి అన్నప్పటికీ కూడా నా మాటను పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఏదైతే ఉందో అంబేద్కర్ విగ్రహంతో పాటు కొత్త సెక్రటేరియట్ కట్టినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినాయి. దీనిపైన నేను ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కేసీఆర్ మీద కక్షతోటి నన్ను బీజేపీ పార్టీ సైతం కూడా జైల్లో పెట్టిందన్నటువంటి అంశాన్ని సైతం ఆమె చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ మీదనే బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంది. నేను లిక్కర్ స్కామ్ లేకపోతే ఇంకో సారథందా కాదు, నా మీద చేసినటువంటి ఎలిగేషన్ ఏంటిదంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో మాత్రమే నేను జైల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ 3 ఏళ్ళు నాకు ఏనాడు సైతం కూడా పార్టీ అండగా నిలవలేదు, పార్టీకి సంబంధించినటువంటి పేపర్ అండగా నిలవలేదు. దాని తర్వాత న్యూస్ ఛానల్ సైతం కూడా నా గురించి ఇక్కడ కూడా పట్టించుకోలేదు. నన్ను తీవ్ర స్థాయిలో నన్ను పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎవరిది, వాళ్ళ నాయన అయినటువంటి కేసీఆర్ది కదా. అంటే కేసీఆర్ అంటే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సభ్యులు అంతా కావచ్చేమో, కానీ సరే మొత్తానికైతే మాత్రం అధ్యక్షుడు ఆయనే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు అన్నే కదా. అయినప్పటికీ కూడా దాంట్లో కవిత ఎదగొద్దు అన్నటువంటి ఒక కుట్రలు పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. నేను ఎప్పటికైనా కానీ పదవికి రాజీనామా చేసినా నేను ప్రజల కోసం పనిచేస్తా, నేను మళ్ళీ వస్తా ఇక్కడికి అని చెప్పేసి ఆమె మండలిలోనే ఆమె శపథం చేయడం జరిగింది. పదవికి రాజీనామా చేసినా కానీ ప్రజల కోసం పనిచేస్తా, అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తా, నేను ఎప్పటికి కూడా ప్రశ్నిస్తా, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ నేను తిరిగి వస్తా అని చెప్పేసి చెప్తా ఉంది. రాజీనామా పునరాలోచన చేసేది లేదు, అన్నీ ఆలోచించి అంటే రాజీనామా మీద ఏమైనా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఆమె వెనక్కి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. నేను ఖచ్చితంగా కూడా నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో నేను రాజీనామా చేసి నేను బయటకు వచ్చి నేను రాజకీయంగానే కానీ ఆ సంబంధించినటువంటి జాగృతి సంస్థ నేతృత్వంలో అయినా కానీ ప్రశ్నిస్తా తప్పించి మళ్ళీ రాజీనామాను వెనక్కి తీసుకొని నాకు ఆ భిక్ష వద్దు, నాకు ఆ పదవి సైతం కూడా వద్దని చెప్పేసి కూడా ఆమె ఆ మండలిలో చెప్పడం జరిగింది. సో అన్నీ ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గల్లీలో కాదు ఢిల్లీలో తెలంగాణ కోసం సైతం కూడా నేను లాబింగ్ చేయడం జరిగింది. నాది ఉద్యమంలో ఏ రకమైనటువంటి పాత్ర లేదు, ఉద్యమంలో కవిత ఎక్కడుందని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను గల్లీలో కాదు ఢిల్లీలో సైతం కూడా లాబింగ్ చేసిన తెలంగాణ ఇస్తామని నిర్ణయం తీసుకొని సోనియా ఢిల్లీకి పంపించారు. అలాగే జార్జ్ ఫెర్నాండెస్తో కేసీఆర్ మీటింగ్ కూడా నేనే ఏర్పాటు చేయించిన. 2014లో టీఆర్ఎస్ సొంతంగా పోటీ చేసింది, నా కుటుంబ సభ్యులతో చర్చించి రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ను నేను ఎప్పుడూ టికెట్ అడుకోలేదు. 2014లో నా ఎంపీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆమె తెర మీదకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి చర్చ అది కానప్పటికీ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జాతర పైన బడ్జెట్ పైన మండలిలో ఒక చర్చ నడుస్తూ ఉంటే ఆమె నేరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎందుకు బయటకు వచ్చింది, ఆమెను ఎవరు అవమానించిండు, ఎందుకు బయటికి పంపించిండు, ఆమెను తొక్కింది ఎవరు, ఆమె రాజకీయంగా ఎదుగొద్దన్నటువంటి కుట్ర ఎవరు చేసింది అన్నటువంటి అంశాలని ఆమె తెర మీదకి తీసుకొచ్చి మండలిలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీ గుట్టు అలాగే కేసీఆర్ హరీష్ రావు సంబంధించినటువంటి కుట్రలను బహిర్గతం చేసింది. ఇక రేపు రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగానే మారేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో చూడడం జరిగింది. షర్మిల సైతం కూడా ఆమె పార్టీని వైఎస్ఆర్సీపీని పొందబెట్టేసింది. ఇది వాళ్ళ చెల్లె జగన్ వాళ్ళ చెల్లె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఇప్పుడు కేసీఆర్ కూతురు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు యొక్క సోదరి సైతం కూడా రేపు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయడంలో ఆమె యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని అందరినీ టార్గెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మంత్రులలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్యేలు సైతం కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇట్లా చాలామందిని ఆమె టార్గెట్ చేసుకుంటూ ఆమె బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క దౌర్జన్యాలను, అక్రమాలని ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నది. రేపు రానున్నటువంటి రోజులలో కవిత వల్లనే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.